కాఫీ. మర్సీ అంటే థ్యాంక్స్, ఫ్రెంచ్. ఓ, బాగుందా? శివాకి నాకు కాఫీ అంటే తెగపిచ్చి. ఇది శివ మిక్స్ చేసిన కాఫీ లాగే ఉంది. థ్యాంక్స్. మర్సీ, మీరు పుట్టింది పెరిగింది అంతా ఫ్రాన్సేనా? అయితే మీకు శివ ఎప్పటి నుంచి తెలుసు? 15 సంవత్సరాలుగా. నేనేదో కొన్ని నెలల నుంచి అనుకున్నా. ముంబైలో నీతోనే కదా శివ కొన్ని రోజులు గడిపింది? కొన్ని రోజులే, కానీ 15 ఏళ్ళు కాదు, 20 ఏళ్ల నుంచి పరిచయం ఉన్న ఫీలింగ్. ఈ ఊళ్ళో ఉన్నందువల్ల ఏవో ఆయనకు అనవసరంగా బ్లాక్ సిగరెట్ అలవాటైంది కదా? బ్లాక్ సిగరెట్? యు మీన్ సిగా? ఆ వాసన అంటే నాకు ఇష్టమే. ఈ వాసన నాకు నచ్చదు. సుబా, నేను నిన్ను ఇంతకు ముందే చూశాను తెలుసా? ఎప్పుడు? February 14th. That's silly Lovers Day. ఆ కాంప్లెక్స్ పక్కన అంతేనా? అది నాకు చాలా ముఖ్యమైన రోజు. సారీ, రోడ్డు మీద ఏదో డ్రామా వేస్తున్నారనుకున్నా. ఇంకా నయం, ఆయనకి బుల్లెట్ దెబ్బ తగిలినప్పుడు దేవుడు నన్ను ఆయన పక్కన ఉండేలా చేశాడు. చెప్పుంటారే? లేదు. చెప్పలేదా? నో. బోల్డ్ టెన్షన్స్ లో మర్చిపోయి ఉంటారు. ఉండొచ్చు. టెన్షన్లు చిన్న విషయాలు మర్చిపోతాం, ముఖ్యమైన విషయం మాత్రమే గుర్తుంటుంది. Pas trop. Faut voir quoi. Ouais, pourquoi pas. Excuse me, excuse me. You know, the fountain, red, erupu church, my house, etu velali? Hein? Ah non, non, mais je comprends pas, vous voulez me dire quoi? Vous pouvez répéter parce que je comprends pas ce que vous dites. En fait, vous pouvez répéter parce que j'ai pas bien compris ce que vous dites. On peut demander. Bonjour. Bonjour. On cherche la place Bellecour. Là, la place Bellecour. On voudrait aller ici. నాకే భాష తెలియక ఈ ఊళ్ళో దారి తప్పి తిరుగుతున్నాను. ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి అటు వెళ్ళాలి తెలియట్లేదు. నన్ను దారితే నేను చెప్తాను. నోట్లో అరటిపండు పెట్టుకుని మాట్లాడితే ఇది ఫ్రెంచ్ అన్నమాట. Ici Daniel, avez-vous des nouvelles de Sarah? Dépêchez-vous vite. De la trouver. I want Sarah. బుద్ధిలేని గాడిద, కళ్ళున్న గుడ్లకూప. ఆహా, ఎంత విరసొంపుగా ఉంది. అలాగే ఇంకోసారి తెలుగులో తిట్టండి సార్. నేను తిడుతూ ఉంటే మళ్ళీ తిట్టమంటావేంటి? తెలుగోడు కదా, వచ్చి గుద్దావేంటి? అందుకే సార్ గుద్దాను. ఎక్కడి నుంచి వస్తున్నాను? తెలీదు. ఎక్కడి నుంచి వచ్చానో తెలీదు, అదే వెతుకుతున్నాను. నీ అడ్రస్ ఏంటి? పారేసుకున్నాను సార్. ఒక ఫౌంటైన్, దాని పక్కన రెడ్ ఎర్ర చర్చి, ఆ రెడ్ చర్చి పక్కన మా ఇల్లు. ఫ్రాన్స్ లో ప్రతి వీధిలోనే చర్చ్ ఉంటుంది. అందుకే సెర్చ్ చేస్తున్నానేమో. వేరే ఏదైనా క్లూ చెప్పు. ఉంగరాల చుట్టూ ఓ అందమైన అమ్మాయి చిన్న బొచ్చుకోకని తీసుకుని రోజు వెళ్ళేది. ఇంకా నేను దాని మీద కాలేదు. నేను కాలెత్తేసరికి అది కాలెత్తింది. మన ఊరికి ఒకలాగే ల్యాంప్ పోస్ట్ చూడగానే ఒకటికి వెళ్తుంది. నన్ను ఆ చోటుకి తీసుకెళ్ళండి, అడ్రస్ కనిపెట్టేస్తా. ల్యాంప్ పోస్ట్ ఎక్కడుంది? ఇంటికి ఎదురుగా. ఇల్లు ఎక్కడుంది? ల్యాంప్ పోస్ట్ ఎదురుగా. ఆ రెడ్ చర్చ్ దగ్గర తీసుకెళ్తే కనిపెట్టగలవా? డెఫినెట్ గా చర్చి. అడ్రస్ చూసుకో. అవును సార్, కరెక్ట్. అదే ఎక్కడ చూశాను అనుకున్నాను. ఇది
ఆయన షర్ట్ కదా. నేనే శివాకి కొనిపెట్టాను. అయితే ఏంటి? ఇంత దూరం వచ్చి డ్రాప్ చేశారు, ఒక్క డ్రాప్ కాఫీ తాకుండా వెళ్ళడానికి వీల్లేదు. మెర్సీ, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ పైకి వచ్చి కాఫీ తాకుండా వెళ్ళండి సార్ అట్లీస్ట్. కొంచెం లూజ్ గా ఉంది కదా, కావాలంటే నా డ్రెస్ తీసుకొచ్చిమ్మంటారా? నీ సైజ్ ఏంటి, నా సైజ్ ఏంటి? ఓ సారీ, ఒక ఫ్లోర్ కి బదులు ఇంకో ఫ్లోర్ నొక్కేసాను తప్పుగా. ఒకళ్ళకి ఇద్దరున్నారు సార్, తెరుస్తారు. తెరుచుకోసి ఆహా. సుబా, నా పోలీస్ బ్రెయిన్ యూజ్ చేసి సారా కోసం వెతుకుతున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేయ. సుబా 24 hours ఎలాగైనా దాన్ని పట్టుకుంటాను. ఏమండి వెళ్ళిపోతుంది.